రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీలను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. 2160 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓల సమక్షంలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఇళ్ల పంపిణీలో అవినీతికి చోటు లేకుండా అధికారులు అంతా సహకరించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సన్నబియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, ఇక్కడ కూడా మరి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయం చేసిన మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికి తెలుసు. అదేవిధంగా ముందుకు పోతాము. ఇక్కడ ఒక మోడల్ కాలనీ కట్టించే ప్రయత్నం చేస్తున్నాను నేను. అన్ని కనీస వసతులు ఉండే విధంగా ఈ యొక్క కాలనీ నిర్మాణం చేసిన ఒక ప్రయత్నం మాత్రం నేను మనవి చేస్తున్నా. మరి ఒకనాడు మీరు కూడా విలేకరులు, మీరు చాలా పాత విలేకరులు, మీరు చాలా మంది చాలా ముదురు కేసులు, అంటే 10 ఏళ్ల పాటు ఎట్లుండే ఇదే అటు ఇటు మీరు వస్తూ డంపింగ్ యార్డ్గా మార్చారండి. మళ్ళీ ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గతంలో మొదలుపెట్టిన ఈ ఇండ్ల కాలనీ, వీకర్ సెక్షన్స్ హౌసింగ్ కాలనీ, నిరుపేదల కోసం, అసలు ఆశ్రయం లేని వాళ్ళ కోసం మరి నిర్మించబడుతున్న ఈ హౌసింగ్ కాలనీ తిరిగి పనులు ప్రారంభించినాం. మరి ఇప్పుడు నేను అనుకుంటున్న అంచనాల్లో ఒక 90-95% అయిపోయినాయి. ఒక 5-10% మిగిలినాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి వారి ద్వారా ఇది ప్రారంభ కార్యక్రమం